మనలో ఎంత ప్రతిభ ఉన్నా ఆవకాయ అంత అదృష్టం ఉండాలి అంటారు. అయితే అదృష్టం కొందరికే దక్కుతుంది, కానీ ఆ మత్స్యకార యువకుడికి ఏటా అదృష్టం పలకరిస్తూనే ఉంది. యానాం రాజీవ్ బీచ్లో ఓ మత్స్యకార యువకుడి వలకు పులస చేప చిక్కింది. కేజీ 800 గ్రాములు ఉండే ఆ చేప ఏకంగా 22,000 రూపాయల ధర పలికింది. అయితే ఈ పులస చేప దక్కించుకునేందుకు ఎందరో పోటీ పడ్డారు. చివరికి పొన్నమండ రత్నం అనే మహిళ వేలల్లో చేపను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా ఓ చిన్నపాటి చేప 22,000 రూపాయల ధర దక్కించుకోవడం నిజంగా గొప్ప విషయం. మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకార యువకుడు గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లాడు. గౌతమి గోదావరి నదిలో భైరవపాలెం సమీపంలో ప్రసాద్ వేసిన వలకు చిక్కింది ఈ చేప. అయితే ఇలా పులస చేప వలలో పడడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది కూడా ప్రసాద్ వేసిన వలకు పులస చిక్కింది. అప్పట్లో దాని ధర 23,000 రూపాయలు పలికింది. ఆ ఏడాదికి అదే ధర రికార్డ్. అయితే ఈసారి ప్రసాద్ వలలో చిక్కిన చేప 22,000 రూపాయలు పలకడం విశేషం. పులస అనేది ఓ అరుదైన చేప. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే మార్కెట్లో దీనికి డిమాండ్. ప్రస్తుతం వర్షాల కారణంగా గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో పులస చేపలు సంతానోత్పత్తి కోసం బంగాళాఖాతం నుంచి నదిలోకి వస్తున్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మాత్రమే పులస చేపలు లభిస్తాయి. ఈ ఏడాది తొలి పులస చేప యానాం వద్ద గౌతమి గోదావరిలో జాలర్లకు చిక్కింది. అయితే పెద్ద ఎత్తున పులస చేపలు చిక్కుతుండడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్ని చేపలు చిక్కినా రాని డబ్బులు ఒక్క పులస చిక్కితే చాలు వస్తాయి. అందుకే ఎక్కువగా మత్స్యకారులు పులస చేపల కోసం వేట సాగిస్తున్నారు.